హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బొర్రా ట్రైబల్స్ వ్లాగ్స్. ఈరోజు అయితే మీ ముందుకి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాము. అదేంటంటే మీకు బొర్రా అంటేనే ముఖ్యంగా గుర్తుకు వచ్చేది బొర్రా కేవ్స్ కదా. అందుకనే ఈ వీడియోలో అయితే మేము బొర్రా కేవ్స్కి అయితే వెళ్ళబోతున్నాం. మేమైతే అసలు బొర్రా కేవ్స్ ఎలా ఏర్పడిందో దాని మొత్తాన్ని అయితే మీకు వివరంగా అయితే చెప్తాము. వీడియోనైతే చివరి వరకు చూసేయండి. ఫ్రెండ్స్, మేమైతే మా ఊరు నుండి అయితే బయలుదేరిపోయాం. మా విలేజ్ నుండి అయితే బొర్రా కేవ్స్ ఒక 1.5 కిలోమీటర్ అయితే ఉంటుంది. మేమైతే ఇక్కడ నుంచి దగ్గరే కాబట్టి నడుచుకుంటూ అయితే బయలుదేరిపోయాం. ఫ్రెండ్స్, మేమైతే అలా నడుచుకుంటూ చూసారా బొర్రా గోళ్ళు ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇలా ముందుగా అయితే వెళ్దాం రండి. ఫ్రెండ్స్, మీరు ఈ ఎంట్రన్స్ దాటిన తర్వాత ఇక్కడైతే కార్స్ అయితే పార్కింగ్ చేసుకోవాలి. పైకి అయితే ప్లేస్ ఉండదు, అందుకే కార్స్ అనేవి ఇక్కడే పార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే కొత్తగా ఎవరైనా వస్తే కానీ ఇక్కడైతే మనకు ఇలాంటి ఎంట్రన్స్ అయితే కొత్తగా డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు బొర్రా కేవ్స్కి. మీరు ఇలాగ బొర్రా కేవ్స్ వచ్చినప్పుడు ఈ చుట్టుపక్కల చూసుకుంటే కనుక చాలా రకాల షాప్స్ అయితే ఉంటాయి మనకు. ఇక్కడ లేడీస్కి ఇయర్ రింగ్స్, అలాగే ఫింగర్ రింగ్స్, ఇలాంటి చాలా రకాలైన లేడీస్ యూజ్ చేసే హ్యాండ్ బ్యాగ్స్, తర్వాత క్యాప్స్. ఈ మధ్యన వింటర్ కాలం కాబట్టి మనకు స్వెటర్స్ ఇలాంటివి అయితే చాలానే ఉంటాయి ఇక్కడ. మీరైతే వాటిని చూడొచ్చు ఇక్కడ బొర్రా కేవ్స్ వచ్చినప్పుడు. చూసారా ఈరోజు అయితే జనాలు అయితే ఎలా వచ్చున్నారో. మొత్తం ట్రాఫిక్గా అయితే అవుతుంది ఇక్కడ. ఫ్రెండ్స్, మీరు బొర్రా కేవ్స్ వచ్చినట్టయితే మీకు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ట్రై చేయాలంటే బ్యాంబో చికెన్ అయితే లైవ్లో అయితే చేసి చూపిస్తారు ఇక్కడ. మీకు స్పైసీ కావాలంటే ఎలా కావాలంటే అలా చేసి అయితే ఇక్కడ ఇస్తారు. దీన్ని అయితే మీరు వచ్చినప్పుడు ట్రై చేసి అయితే చూడండి. ఇప్పుడు ఇలా నడుచుకుంటూ మనం కేవ్స్కి వెళ్ళాలంటే పైకి అయితే వెళ్ళిపోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు ఈ విధమైన బొమ్మలు ఇలాంటివి అయితే చాలా అమ్ముతుంటారు. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడైతే కవ్వ పుల్లలు అంటారు వీటిని. ఎలా తీస్తున్నారో చూడండి. బొర్రా ట్రైబల్స్ వ్లాగ్స్, బొర్రా ట్రైబల్స్ వ్లాగ్స్, ట్రైబల్స్ వ్లాగ్స్. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ ఉండే చుట్టుపక్కల విలేజర్స్ ఎలా షాప్స్ అయితే పెట్టుకొని ఎలా చాలా రకాలైన వస్తువులను అయితే సెల్లింగ్ చేస్తున్నారో. ఫ్రెండ్స్, మేము అలా నడుచుకుంటూ అయితే పైగా అయితే వచ్చేసాము. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్టయితే చూసారా మొత్తం వుడ్తోనే తయారు చేసిన మన ఇంట్లో యూజ్ చేసే చాలా రకాల మెటీరియల్స్ అయితే ఇక్కడ సెల్లింగ్ అయితే చేస్తుంటారు. మీరు బొర్రా కేవ్స్ వచ్చినట్టయితే వాటిని అయితే తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ వచ్చినప్పుడు చూసినట్టయితే మీకు జిప్ లైన్ అయితే కనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు దాన్ని అయితే రన్ చేయట్లేదు, ఎందుకంటే కొన్ని పంచాయతీ ఇష్యూస్ వల్ల దాన్ని అయితే ఇప్పుడు క్లోజ్ చేస్తారు.
ఫ్రెండ్స్ మనం అలా నడుచుకుంటూ అయితే గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మీరు చూసినట్టయితే టికెట్ కౌంటర్ అయితే ఇటువైపు అయితే ఉంటుంది. ఇక్కడ మనకు అడల్ట్స్కి అయితే 80 రూపీస్ అయితే టికెట్ తీసుకుంటారు, అలాగే చైల్డ్కి అయితే 60 రూపీస్. ఇక్కడ మీరు ఈ బోర్డ్ని చూసినట్టయితే మీకు టికెట్ దేనికి ఎంత తీసుకుంటారో దాన్ని అయితే మీరు తెలుసుకోవచ్చు. మేమైతే ఇక్కడే లోకల్ కాబట్టి మేమైతే టికెట్ లేకుండా లోనకి అయితే వెళ్ళిపోతాము. కదా ఫ్రెండ్స్, మీరు గేట్ దాటుకొని వస్తే ఈ విధంగా మెట్స్ని అయితే దిక్కుంటూ రావాలి కిందకు. మీరు ఇక్కడ వచ్చినప్పుడు ఇటువైపు చూస్తే మీకు ఈ బోర్డు అయితే కనిపిస్తుంది. ఇది మనకు ఏంటంటే ఇక్కడ అసలు కేవ్స్ ఎలా ఏర్పడిందో ఎప్పుడు కనిపెట్టారో దాన్ని అయితే ఇక్కడ వాళ్ళైతే మెన్షన్ చేసి ఉంటారు. మీరు దీన్ని అయితే చదువుకొని తెలుసుకోవచ్చు. ఇప్పుడైతే మనం బొర్రా కేవ్స్ లోనకైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు అలా నడుచుకుంటూ వచ్చినట్టయితే ఇక్కడ మీకు చిన్న వ్యూ పాయింట్ లాంటిది అయితే కనిపిస్తుంది. అక్కడ నుంచి మనకు కింద చూసినట్టయితే గోస్తాని నది అయితే కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి చూసేద్దాం రండి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నుంచి చూసినట్టయితే కిందకి మనకు గోస్తాని నది అయితే కనిపిస్తుంది. ఇది అనంతగిరి కొండల నుండి అయితే చిన్న చిన్న ఊటలు అయితే ఏర్పడి ఈ గోస్తాని నది అయితే తయారై కిందకు వస్తుంది. అలాగే కటికి నుండి వచ్చే వాటర్ ఫాల్ కూడా కలుస్తుంది అనమాట ఈ గోస్తాని నదిలోనే. ఈ గోస్తాని నదికి అసలు చెప్పడానికి ముఖ్య కారణం ఏంటంటే మనకు గోస్తాని నది అనేది బొర్రా కేవ్స్ కిందన అయితే మనకు చిన్న గుహ అయితే ఉంటుంది కిందన కూడా. దానిలో నుండి అయితే ఆ వాటర్ వెళ్ళేసి బయటకు అయితే వస్తుంది కిందకి. మీరు కిందకి వెళ్ళినట్టయితే ఆ గుహ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఇలా మనం లోనకైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనం లోనకి వెళ్ళాలంటే స్టెప్స్ అయితే దిగాలి కిందకు. ఫ్రెండ్స్, చూసారా ఇక్కడ నుంచి కేవ్స్ అనేది ఎలా కనిపిస్తుందో. ఇదైతే ఎంట్రన్స్ అనమాట గుహకు. ఫ్రెండ్స్, ఇలా మెట్లు దిక్కుంటే అయితే కిందకు వెళ్ళాలి. ఇక్కడ మనకు చూసినట్టయితే ఇక్కడ కిందకు మనకు గోస్తాని నది అయితే వెళ్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు చూస్తే చూడండి, అటువైపు చూస్తే చాలా రకాలైన చెట్లు అయితే కొద్దిగా వింతగా అయితే కనిపిస్తాయి మనకు. ఫ్రెండ్స్, మనం అలా మెట్లు దిక్కుంటూ ఈ గుహ దగ్గరకు వచ్చినట్టయితే మనకి ఇక్కడ నంది దేవుళ్ళు అయితే కనిపిస్తాయి. వీటిని మేము బచ్చే ఎద్దులు అని పిలుస్తాం. ఇవి ఇక్కడ వెలవడానికి కారణం ఏంటంటే మనకు ముందుకెళ్తే అక్కడైతే చెప్తాం మీకు అసలు ఏంటి అన్నది. ఇలా మనం మెట్లు దిక్కుంటూ అయితే లోనకైతే వెళ్ళాలి.
ఫ్రెండ్స్ చూసారా, ఇక్కడ నుంచి చూస్తే మనకు గుహ అయితే ఎలా కనిపిస్తుందో, మొత్తం లైటింగ్ సెటప్తో చాలా అందంగా అయితే కనిపిస్తుంది. మనం ఇప్పుడు వచ్చిన ఈ దారిలో అయితే ఇది రెండో ద్వారం అనమాట. అసలు ఫస్ట్ ద్వారం అనేది అలా ముందుకు వెళ్తే మనకైతే కనిపిస్తుంది. ఇలా ముందుగా అయితే వెళ్ళిపోదాం రండి. ఫ్రెండ్స్ మీరు ఇలా వచ్చినట్టయితే ఇక్కడ చూస్తే చాలామంది ఇక్కడ చుట్టుపక్కల ఉండే విలేజర్స్ అయితే ఫొటోస్ అయితే తీస్తుంటారు. మీరు ఏమైనా ఫొటోస్ తీసుకోవాలనుకుంటే వాళ్ళని కన్సల్ట్ అయ్యి మీకు కావాల్సిన ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. అలాగే ఇటువైపు వచ్చి చూసినట్టయితే ఇక్కడ రీసెంట్గా విజయ్ దేవరకొండ మూవీ కింగ్డమ్ అనే మూవీ అయితే ఇక్కడ తీయడం అయితే జరిగింది. దానివల్ల ఇక్కడ చూసినట్టయితే మీకు ఈ విధంగా డెకరేట్ అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్ చూడండి, మేమైతే ఇప్పుడు ఇందాక చెప్పాం కదా కిందకైతే వచ్చేసాము. ఫ్రెండ్స్ మేమైతే కిందకు వచ్చేసాము. ఇందాకైతే మీకు పైన బచ్చే ఎద్దులు అంటే అక్కడ నంది దేవుళ్ళు అయితే కనిపిస్తారు కదా, అవి ఎలా వెలువడ్డాయో మీకైతే చెప్తామన్నాం కదా. దానికన్నా ముందు మీరైతే ఈ గుహ అయితే ఎలా కనుగొన్నారో దాన్ని అయితే మీరు తెలుసుకోవాలి. అప్పుడే అవి ఎలా వెలిసాయో అక్కడ దాన్ని అయితే మీరు తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ గుహనైతే ఎలా కనుక్కున్నారంటే, అప్పట్లో పూర్వీకులు అయితే ఆవులను అయితే పెంచుకునేవాళ్ళు. అలా ఆవులు పెంచుకునే టైంలో పాలు ఇచ్చే ఆవు అయితే మందలో నుంచి తప్పిపోయి, మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఒక కన్నం అయితే కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చి ఈ కన్నం నుండి అయితే ఒక ఆవు అయితే పాలు ఇచ్చేది కిందకైతే పడిపోయింది. కానీ ఆవు అయితే కింద పడి చనిపోలేదన్నమాట. ఎందుకంటే ఇక్కడ వెలిసిన దేవుళ్ళు అయితే ఆ ఆవుని చనిపోకుండా అయితే కాపాడాయి. అలా ఆవుని వెతుక్కుంటూ ఆ ఆవుల కాపరి అయితే వచ్చి ఈ గుహనైతే కనిపెట్టాడు. ఆ ఆవు రూపకమే మనకు ఇందాక పైన చూపాం కదా మీకు బచ్చే ఎద్దులని, వాటిని అయితే ఇక్కడ వెలువడ్డాయి. ఫ్రెండ్స్ ఇదే అన్నమాట ఫస్ట్ ద్వారం. అయితే చూసారా ఎలా ఉందో. మనం ఇప్పుడు ఇక్కడ నుండి వెనక్కి చూసినట్టయితే మనం వచ్చాం కదా, ఆ ద్వారం అయితే కనిపిస్తుంది. అదే సెకండ్ ద్వారం అనమాట. అప్పట్లో మరి మనకు ఇక్కడ కొన్ని ఈ గుహ కనుక్కున్న తర్వాత మనకి ఇక్కడ కొన్ని మూవీస్ కూడా తీసారన్నారు కదా. అదే అల్లుడు ఏంటి చిరంజీవి జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ అయితే తీసారు అప్పుడు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇంకా లోనకైతే వెళ్దాము. మీకు ఇక్కడ చూసుకుంటే మనకు 4 ద్వారాలు అయితే ఉంటాయి. వాటిని కూడా మీకు వెళ్తూ అయితే మీకు చెప్తాము. వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గుహలోనికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి స్టెప్స్ దిక్కుంటూ అయితే కిందకు వెళ్ళాలి. తీసుకుని వస్తాను. ఉండు ఫ్రెండ్స్ మీరు అలా కిందకి దిగుకుంటూ వస్తే ఇక్కడ చూసినట్టయితే చూసారా ఎంత చిన్న ప్లేస్ అయితే ఉంది. మీరు ఈ గుహల్ని చూడడానికి వీకెండ్లో వచ్చినట్టయితే ఇక్కడ జనాలు అయితే ఫుల్గా వచ్చి మంచిగా అరుపులతో ఈ గుహ మొత్తాన్ని అయితే ఒక జాతర జరిగే విధంగా అయితే చేస్తారు ఇక్కడ. ఫ్రెండ్స్ మనం అలా కిందకు వచ్చినట్టయితే మెట్లు దిక్కుంటూ మనకి ఇక్కడ నుంచి ఈ బొర్రా గుహలు చూసారా ఎలా కనిపిస్తుందో. ఈ లైటింగ్ సెటప్తో మనకు చాలా అందంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు ఫొటోస్ తీసుకుంటే కూడా చాలా అందంగా అయితే ఉంటుంది. అలాగే మీరు ఇటువైపు చూసినట్టయితే ఇక్కడ వెలిసిన దేవుళ్ళు అయితే మనకు కనిపిస్తారు. ఈ స్పాట్ని అయితే మనము సీతమ్మ స్తంభం అని అంటాము. ఇక్కడ మీరు చూసుకున్నట్టే స్తంభం కూడా అక్కడ చూసారా, ఈ ప్లేస్నే మనం సీతమ్మ స్తంభం అని అంటాము. ఇలా మనం చూసుకుంటూ అయితే లోనకి వెళ్ళాలి.
చూసారా ఇక్కడ ఇలాగ ఈ రాయి అంచు నుండి అలాగే ఈ సీతమ్మ స్తంభం అన్నాం కదా, ఈ స్తంభం అంచుకుండా అయితే మనం లోనకైతే వెళ్ళాలి. మా ఒకసారి ఇటు చూపించు మా ఎలా ఉందో. ఇలా మనం దిక్కుంటూ మెట్లు అయితే కిందకు పోవాలి. ఇక్కడ నుంచి చూపించి, ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూసినట్టయితే మనకు సీతమ్మ స్తంభం అయితే ఇంకా బాగా అయితే కనిపిస్తుంది. వాటర్ ఎలా పడుతుంది ఫ్రెండ్స్. అలాగే మీరు ఇక్కడ వచ్చినట్టయితే ఇక్కడ చూస్తే మీకు పైనుండి అయితే వాటర్ డ్రాప్స్ అయితే పడుతూ ఉంటాయి. ఇవి ఒక్క ఈ సీజన్లోనే కాదు, మనకు ఇయర్ మొత్తాన్ని అయితే ఎప్పుడు ఇవి పడుతూనే ఉంటాయి. కింద చూసారా ఏ విధంగా ఉందో. చూడు మేఘాల్లాగా ఉన్నాయి చూడు. ఇటు చూపించు, దీనికి చూపించుతాము. మళ్ళీ కనిపిస్తున్నాయి కదా. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ నుంచి అటువైపు చూసినట్టయితే ఇక్కడ చూసారా మెట్లు ఎక్కుతూ అలా పైకి అయితే వెళ్తున్నారు. అది ఎక్కడికంటే ఇక్కడ వెలిసిన శివలింగం అయితే పైన అయితే ఉంటుంది, దాన్ని దర్శించుకోవడానికి అలా మెట్లు ఎక్కుతూ పైకి అయితే వెళ్ళాలి. ఇప్పుడైతే మేము అక్కడికే వెళ్ళబోతున్నాం. అలాగే మీరు ఇక్కడ వచ్చినట్టయితే మీకు ఇందాక ఈ కేవ్స్లో 4 ద్వారాలు అయితే ఉంటాయని చెప్పాం కదా, ఆ 4 ద్వారాల్లో మీకు పైన 2 అయితే చెప్పాము. ఇంకో 2 అయితే ఇక్కడ నుండి బయటకు వెళ్ళడానికి ఇటువైపు మీరు చూసినట్టయితే అటువైపు కూడా గుహ అయితే ఉంటుంది, కానీ అటువైపు వెళ్ళడం చాలా ప్రమాదకరం. అందుకని ఆ గుహను అయితే ఇప్పుడు అటు వెళ్ళకుండా అయితే క్లోజ్ చేశారు. అటువైపు వెళ్తే మనకు 3వ ద్వారం అండ్ 4వ ద్వారం అయితే అటువైపు అయితే ఉంటుంది. అది డైరెక్ట్గా మనకు గోస్తాని నదికి అయితే తీసుకువెళ్తుంది. ఇప్పుడైతే మనం పైకి దర్శించుకోవడానికి పైకి అయితే వెళ్దాము. ఫ్రెండ్స్ ఇంతటితో వీడియో అయితే అయిపోలేదు, ఇంకా చాలా వీడియో అయితే ఉంది. కాకపోతే వీడియో లెంత్ అయిపోద్దని ఈ వీడియోని 2 పార్ట్స్ కింద అయితే డివైడ్ చేసాము. నెక్స్ట్ వీడియో అనేది 2 డేస్ తర్వాత అయితే అప్లోడ్ చేస్తాము. దాన్ని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన బొర్రా ట్రైబల్స్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని టాప్ చేసి ఆల్లో అయితే పెట్టుకోండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ ఇంతవరకు వీడియోని అయితే చూసారు కదా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.